హాయ్ డాడ్. ఈ డ్రెస్ ఏమిటి ప్రియా? ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్. ఇక్కడన్నా నా ఇష్టం వచ్చినట్టు ఉండని. న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప? మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అయినా తెలుగింటి ఆడపడుచులా ఉండటం లేదు. వావ్, వాట్ ఎ జోక్. స్వప్న అక్క తెలుగింటి అమ్మాయిలా ఉంటుందా? రా చూద్దు గాని. ఎక్కడికి? గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని. కమాన్. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటమ్మా? ఏంటి, ఏం చేస్తున్నావు? జియాలజీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్. వెరీ గుడ్. ఆడపిల్లంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కలా చక్కగా ఉండాలి, చదువుకోవాలి. చూసి నేర్చుకో. అవును, ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా. అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను. గుడ్, చూసి నేర్చుకో. డాడీ ముందు మంచిదానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదూ, నిన్నెప్పుడో ఇరికిస్తాను చూడు. పోవే పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, నొక్క దోసకాయ. Thank you. Nobody move! Hold up! Come on! Put all your money out now! What are you looking at? Come on, move it! Put all your money! Move it, all right? Get up! Come on! Move it! Move it! Move it! Move it! Hey, you! You stay out of this! Thank you so much. It's okay. Bye. Bye. మా బాబ్జీ నేను హాస్పిటల్ లో చేర్చట. ఏమైంది? ఏమో, ఎవరు కొట్టారంట. ఎవరు కొట్టారో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. Come on, let's go. Excuse me. One Mr. Babji is admitted. Where is he? Excuse me, what's his name? Mr. Babji. He's there. God. How is he? Oh, just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది. కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది? బతికి బయటపడ్డాను, సంతోషించు. అసలు ఏం జరిగింది? మౌంట్ హట్ మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ ఓనర్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను. అంతే, ఇరక్కొట్టి బడద పెట్టాడు. ఇలాగా అతను ఎవరో చెప్పు, పట్లాడించేస్తాను. రాజు. ఇండియనా? ఆ, ఇండియన్ అయ్యుండి ఇంకో ఇండియన్ ఇలా కొడతాడా? బాబ్జీ నువ్వేం భయపడద్దు, పట్లాడించేస్తాను. రేపు ఈ పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు. మధు, డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. అతని పేరేంటన్నావు? రాజు. మీ పేరు స్వప్న. అవును. మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. అవును. ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు. Am I right? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా? కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాలు జారి పడిపోయాను. ఎవడా రోమియో? ఒక ఇడియట్. ఎవడా ఇడియట్? ఒక ఇండియన్. ఏం చేస్తుంటాడు? ఒక రెస్టారెంట్ ఓనర్. పేరు? రాజు. రాజునా?
రాజు మీకు తెలుసా? తెలుసు. కనిపిస్తే ఏం చేస్తారు? నా కోపం ఆ టైంని బట్టి ఉంటుంది. ఫట్ ఫట్ లాడించేస్తాను. తెలుసన్నారుగా? కమాన్ చెప్పండి. మీరు ఆవేశపడకండి, నాకు తెలుసునా కదా, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా మేనేజ్ చేయడం ఏంటండి? వాడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి వచ్చాను. పాపం మీరు ఒక్కొక్కసారి నో సెకండ్ థాట్స్. వాడి కాలో చెయ్యో తీసేసి హాస్పిటల్ పడేయడమే. అంత పెద్ద నేరం అతను ఏం చేశాడు? అది వన్ నోట్ తోటి చెప్పిస్తాను. కానీ స్వప్న గారు మీరు మీ నోట్ మాట్లాడనవసరం. టైం వేస్ట్. లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. రెడీ. ఈ పిచ్చిది నా మీదకి ఏం చేసిందేంటి? వాట్ 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 పార్ట్నర్? ఏం లేదు పార్ట్నర్, నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి. ఓ ఐ సీ. భారతీయులకి హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? థ్యాంక్స్. yes నువ్వు నాలా నటించాలి. అంటే నువ్వు రాజువి. మీ Yes. రాజులాగా Yes. నటించడమా? ఓ గాడ్ Yes, partner. యు ఆర్ సో గ్రేట్. సరే నేను చెప్పేది విను. టెల్ మీ హియర్. ఓకే చెప్పు. అక్కడ ఆ అమ్మాయిని చూడు. ఓ బ్యూటిఫుల్ ఫంటాస్టిక్ ఇండియన్ గర్ల్. నేను వెళ్ళి ఏయ్! ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వచ్చిందో తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఆ? ఉమ్. ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నావా? నీ లెగ్ తీసి ఇక్కడ పెట్టు, నీకు దండం పెడతాను. ఇలాంటి వాటిని ఇరికించొద్దు. న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా, ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందామనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే గుడ్. వాడున్నాడా? ఆ ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలిస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? yes మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో, బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. ఏయ్, ఆ. ఒక్కటి కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. కొట్టు, ఆ? కొట్టు, సాప్. కొడతా. ఏమైంది? గన్ను. నాకు అసలే భయం. ప్లీజ్. గన్ను అడుగుతున్నా. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పరిస్థితిని ముట్టుకోను, అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. బాబోయ్, అలాగే, అలాగే. ఎవరు కాదండి, నేను నా భార్యను తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. నన్ను కాసేపు నీ బాధ పట్టుకోవటం అంటే ఇదే. Yes. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. అయ్యో, వాడు పారిపోతాడు. పడుకో పడుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. దొరికాడా స్వప్న? లేదు. అయ్యో. ఓ మై గాడ్, దొరకలేదా? పారిపోయాడా? పారిపోతున్నాడు. ఎటు ఎటు పారిపోయాడు? రండి, let's catch him. వాళ్ళు ఎలాగే సరే పట్టుకుందాం. Yes. రీరోడ్ జంక్షన్. ఎటు వెళ్ళుంటాడు? ఎటు వెళ్ళుంటాడు? ఇటే వెళ్ళుంటాడు. అది షూర్? ష్యూర్ ఇటే వెళ్ళుంటాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదేమన్నా మా నాయనమ్మోడు ఊరా? ఎక్కడున్నామో చెప్పడానికి. హలో చిట్టుబాబు గారు, ఎక్కడికి? యూనివర్సల్ ప్రాబ్లంలే. యూనివర్సల్ ప్రాబ్లం అంటే ఏంటి? లేడీస్ చెప్పేది కాదు. Hello, what would you have today? కాఫీ. Ordinary coffee or Irish coffee? ఐరిష్ కాఫీ. Small one? నో లార్జ్. Are you sure? ష్యూర్. Okay.
Have a nice day. థ్యాంక్ యూ. హలో గోపాల్ హియర్. హలో పార్ట్నర్, ఎక్కడి నుంచి? సారీ యార్, ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక పారిపోయాను. ఇండియన్ రెస్టారెంట్. ఓకే, వచ్చేస్తాను బాస్. ఓకే. ఈవిడెక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes? Did you see an Indian girl Oh, somewhere she's here? right there. రాజు, రాజు, Surprise. రాజు, ఎక్కడున్నావు? What's wrong with her? She had whiskey and coffee. Oh my God. స్వప్న, నా కింద దిగు. ఓకే, నేను తర్వాత వస్తాను. ముందు నువ్వు కింద దిగు. నేను కిందకు రాను, ఈ పైన పట్టుకుంటా. రాజు పైన ఎందుకు ఉంటాడు? కింద ఉంటాడు. రా, నువ్వు రా, చెప్తాను. ఎక్కడ? ప్లీజ్ గెట్ ఆన్. కమన్ కమన్. కిందకు వస్తే చూపిస్తావా? నేను చూపిస్తానుగా. ఓకే. ఓకే, కమింగ్ కమింగ్. వెయిట్ 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 వెయిట్. లెగు. బాబు, నువ్వు ఎక్కడున్నావు? నీ కింద. నేను ఎక్కడున్నాను? నా పైన. మన ఇద్దరు ఎక్కడున్నావు? నేల మీద. నేల ఎక్కడుంది? ఆకాశం కింద. ఆకాశం ఎక్కడుంది? నా నెత్తి మీద. లెగు లెగు. జోక్. టేక్ కేర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, వచ్చి నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और असल हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో, నాకు టెన్షన్ గా ఉంది. ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నా. ఉన్నాను. నేను వద్దు వద్దు అంటున్నా. అంటున్నా. నువ్వు ముద్దు ముద్దు అని అని అమాంతో. అయ్యో, మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై లోనే అమాంతో నిన్ను తుబిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. ష్యూర్? షూర్. ప్రామిస్? ప్రామిస్. ఓకే. రాత్రి మత్తులో నీ బట్ట దించేసుకున్నావు, కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టిబాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. ఏ? నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. అయ్యో, అంటే జోక్ చేశాను. గోపాల్ 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 ఏంటి? వీడి పేరు రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను ఏయ్, ఏదో రాజు. చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను. రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లో లేవడు. అంటే చచ్చాడు. అతని ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలా పడి ఉండు. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? ఒక గంట సేపు సరిపోద్దా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చావు. చిట్టిబాబు, ఆ, చిట్టిబాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలి కొన్నావు, అతను చచ్చిపోయాడు.
తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. బాబు వాడిని నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. ఆ పిన్ని బాబాయ్కి నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమన్నా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు ముందు బాడీని తర్వాత చెప్తావా? చెప్తాను. అయితే నాకు వదిలే ఈ బాడీని. చిట్టిబాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలి పెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం. చేద్దాం. చిట్టిబాబు, ఇటు పోనీ. స్టాప్, స్టాప్, స్టాప్. అయ్యో, అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెద బాడీ ఒకటి. ఓకే, అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చిన. ఏంటి, నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకే వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. No, శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? లేదు, అదే అరిచింది. అది శవం అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అరుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. అలాగే. అమ్మో, పోలీస్! చిట్టిబాబు, స్టార్ట్. ఆపేవేంటి? నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటకు వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్లోనే ఉంచుదాం. గాలాడక చస్తాడు. గాలాడక చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లడి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది. అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? Hi there. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. Sure. తెలుగు తెలియదుగా వాడేం ఊరుకోండి. తెల్లగేత మొహం వాడును. Tell the Gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా?
అయింది. థ్యాంక్ యూ. అవుతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నా. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చి ఉంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటదని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అయ్యో, కరెంట్ పోయింది. అవును, శవం లేచి నిల్చుంది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. అయ్యో, శవం డాన్స్ చేస్తుంది. తింటది కాబట్టి ఏమన్నా నువ్వు వచ్చి ఎలా తింటదో తినేస్తుంది. నాకు లేకపోయినా పర్వాలేదులే, పాపం తిన్నాయి. అదే నా ఉద్దేశం. దగ్గరకు వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేస్తుంది. కనిపిస్తుంది శవం, మళ్ళీ శవం అయిపోయింది. సరే తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా. అవునవును కదా. చిట్టిబాబు,
ఇది ఎన్ని వేల అడుగుల్లో ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. తెచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయింది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్! మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా పెడదాం. చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయనా, కావాలంటే పీకించుకున్నారు బాబా. 5 నిమిషాలే చెప్పి ఏ ఒరే ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దులే ఇంకెవరికి సహాయం. స్వప్న, నువ్వు క్షేమంగా వచ్చావు. నాకు అదే చాలు. కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా. నీకు ఇష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా. మంచి హైటా, మంచి కలరా. మర్చిపోలేకపోతున్నావా? అవును, అర్థమైంది. పడిపోయావు. ఎక్కడ పడిపోయాను? లవ్ లో. ఎలా చెప్పగలిగావు? లవ్ లో పడ్డ వాళ్లకు పెదాలు అదురుతుంటాయి, బుగ్గలు ఎర్రబడతాయి. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు. కూర్చుని చోటు కూర్చోరు, నుంచుని చోటు నుంచోరు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాలే. ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా? లేదు. లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్. అలాగే. ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు. అలాగే. ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో. అలాగే. థ్యాంక్ యూ. అనే పిల్లగురు బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏ మాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పుకురు, శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టింది, కుదేసింది. ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు ఊపిరి రాలేదు, చచ్చిపోయాను అనుకో. 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంటే అయ్యి బాబోయ్. అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ,
ఇప్పుడు మనం గోపాలం. చెప్పేది- అబ్బా చెప్పలేమయ్యా, చెప్పేది విషయం ఏంటే ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు గోపాల్. అమ్మాయి చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో అసలైన రాజు నువ్వన్నమాట. Yes. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీతో మాట్లాడదాన్ని స్వప్న. కాదు. డోంట్ టాక్. ఆడదేవరినైనా క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. స్వప్న ఈ రెండు ప్లీజ్ రోజుల చెప్పి పరిచయంలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను. నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. స్వప్న 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 ప్లీజ్ నా మాట విను. డోంట్ టచ్ మీ. నువ్వు రాజును చంపుతాను పొడుస్తాను అంటుంటే నేను రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజుని నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు ఆ కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను రేప్- Yes, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబు వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నాడు? Okay, the patient in ward 2, you have to check her. Yes, doctor. రాజు అమ్మో నేను పారిపోతాను. డైరెక్ట్ అమ్మో అమ్మో నీ దొరకను అంతే. ఎరా నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నేను చెప్పరా బాబ్జీ, ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా ఎరా నేను అమ్మాయిని రేప్ చెప్పు చేస్తాను. బాబ్జీ, ఎందుకు నువ్వు వచ్చి భయపడుతున్నావు? కాపాడావా? తప్పతుందని చెప్పు. నేను ఈ అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా Rascal. రాజు రాజు ప్లీజ్ ఐఎమ్ సారీ యా. రాజు రాజు హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు, అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకు అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా? I love you, Raju. I love you. రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెటా? అవును, రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును, మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను. ప్లీజ్ 1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది. నేను వెళ్ళి తీరాలి. అటు చూడు, ఆడది ఒంటరిగా రైలుకి ఎదురు ఉంటుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసే. బెదిరిస్తే డబ్బులేని వస్తాయి, లేకపోతే తప్పు. పద పద.
ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావుపోయింది. చెప్పు, ఎవరు నువ్వు? ఆత్మహత్య నేరం. మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం. ఎస్టేషన్ లో దిగాలి. నీ లగేజ్ ఎక్కడ? ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? వచ్చే స్టేషన్ లో దిగాలి. లగేజ్ ఎక్కడ? నిన్నే అడిగేది. రాధా, రాధా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎక్కున్నావా? నీకోసం అంతా వెతుకుంటూ వస్తాను. ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు? సార్ మీరేం చెప్పండి. తను గ్రూప్ బాండ్ రెడ్ లేబుల్ తెమ్మను, నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను. ఆ మాత్రంగా నా మీద కోపం చలిగి వచ్చేస్తే ఎట్లా? ఆవిడ మీ వైఫా? మీకైనా డౌటా? సారీ సార్, ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం. అదరా ఉంటారు సార్. ఓకే ఓకే. సారీ అండి, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హలో మాస్టర్, కొంచెం కాల్ చేస్తారా? సారీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరేసారు ఈ బొమ్మ? రామ్మా. ఎందుకమ్మా భయపడతావు? రాజు అంకుల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా. నీ పేరేంటమ్మా? చెప్పు, ఎందుకు భయం? ఏం పేరు? ఆ పిల్ల మూగది సార్. గాడ్ బ్లెస్. ఈ డబ్బు ఉంచండి. అలాగే బాబు. ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు. ఉంటానమ్మా, నమస్కారం. మంచిది బాబు. ఓకే, బాయ్. రైట్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను గుర్తుపట్టారా? అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు. నేను చేతకు సహాయం ఏమైనా ఉంటే. మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి. మీకు ఎగ్జామ్ లో 70-80% మార్కులు వస్తాయని ఇంట్లో కమిట్ అయిపోయి ఉంటారు. తీరా చూస్తే 30% వచ్చి ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి, అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు. ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల, అది మీకు ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు, కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు. అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు, అంతేనా? ఈసారి మాత్రం 100% ఫెయిల్ కానండి. మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో, జీవితంలో నీకెప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక 3 ముక్కలో ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు? నా మాట విని
మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదిర్చే పెళ్లి చేసుకోండి ప్లీజ్. నేను తల్లిని కాబోతున్నాను. దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి, నీడనివ్వటానికి ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి. కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్లే. దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళలేను. మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు. ఆయనకి భయపడే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాలని మా ఇంటికి వెళ్దామన్నాను. ఆ మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నేను నెల తప్పానని. అతని కోసం ఎదురు చూశాను, వెతికాను. మోసపోయానని తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా? అయితే నేను చెప్పినట్టు చేస్తారా? నేను మీతో వస్తాను. నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి. కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను. మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, కానీ మిమ్మల్ని ఏమనరు. పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు. ఆ తర్వాత మీకు కొడుకో కూతురో పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. పదండి. ఎంత ధైర్యం నీకు? ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తావు. తప్పు చేస్తావు చెప్పు. నీలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది? నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతను? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బాధలు బాగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జ్ కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? చాలే, చాలా మంది ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఆ అమ్మాయి దూరంగా జరుగు. నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు. ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంజా భువనేశ్వరి ఎక్కడా? రండే రండి. మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది. రండి చూతురు కాని రండి. ఏంటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ కూతురు అగ్గిపుల్ల వెలిగించకుండానే మన వంశ ప్రతిష్టను తగలబెట్టింది. ఏం జరిగిందిరా? ఏమైందిరా? నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది. ఆశీర్వదించండి. అలా చూస్తావేంటే? వెళ్ళి అక్షతలు తీసుకురా. ఆగో. ఏమిటమ్మా, పెళ్లి చేసుకున్నావా?
ఇతనేనా? ఎప్పుడు? 3 రోజుల క్రితం. అదా ఇప్పుడు ముఖ్యం. అది ఎవరిని కట్టుకొచ్చింది? రావు బహదూర్నా, జమీందార్నా, పిఠాపురం రాజానా, వెంకటగిరి యువరాజానా? ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా. చెప్పు. వినండి వినండి. నా పేరు ఏంటి ఏంటి ఏం నీ పేరు? రాజు. ఏ పని చేస్తావు? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అదే హోటల్. ఇడ్లీ సాంబార్. కాదు. కాకపోతే వడ ఉప్ప ఐటమ్స్ వేరేనా? అంతస్తు అదేగా. ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు, చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి, చదువు ముఖ్యమన్నారు, పంపించాను. డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుని తెచ్చుకుంది. అది చేసింది తప్ప కాదా? తప్పు కాదు. నువ్వు మాట్లాడకు. నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేదు. అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు. అలా చూస్తారే, మీరే ఇంటి పెద్ద, చెప్పండి అది చేసింది తప్ప కాదా? తప్పంటే మరి మరి చెప్పండి. ఒక విధంగా తప్పు కాదనిపిస్తోంది. కనకరాజు డబ్బులు ఎత్తలాగా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది అకౌంటో. అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్, ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. వెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యగా. మరి మన్ని పెళ్ళేదేంట్రా? నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీకు ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఇటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, మన కులపోడే కదా. కాదు తెలియట్లా? అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు? దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ పద. ఎందుకమ్మా బాధపడతావు? ప్రేమిస్తున్నట్టు కాని 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా? బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావనే వాడి కోపం. ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా. బాధపడకు, ఊరుకోమ్మా, ఊరుకో. చాలు. సుబ్బులు, పచ్చడిలేవే? ఇప్పుడే తెస్తానమ్మగారు.
రండయ్య మనడు రండి రండి. ఇవాళ వంటలు సూపర్. రండి కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయిందట కదా అని అడిగారు. అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పానయ్యా. అతను కాలేజ్ స్టూడెంట్ కాదు, క్యాంటీన్ ఓనర్. అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే. ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా. మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏమిటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ కా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగా. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్లయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేవే, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మ నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలేవారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తులు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అక్కర్లేదుగా. రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం. ఏంటి సుబ్బులు, ఇంట్లో అంతా ఏమయ్యారు? అయ్యగారు పొలానికి వెళ్ళారండి, ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి. అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు? సంజయమ్మ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి. అక్కకు పెళ్ళయిందా? మా బావలా ఉంటాడే. వద్దు, నువ్వు చెప్పదు, నేనే వెళ్ళి చూస్తా. బాబు,
ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం. పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యా నమస్కారం. నమస్కారం మద్దలు గారు. మా సంజయ్కి పెళ్ళయిందయ్యా. ఇద్దరు మా మనవడు. సంతోషం. అర్చన చేయిస్తాను. చేయించండి. పెట్టమ్మా. బాబు ప్రదక్షిణలు చేయండి. దంపతులు ఇద్దరును సంధ్యానం వాళ్ళ ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. సరే నువ్వు ఎప్పుడు బాబు నంది కొమ్ముల్లోంచి స్వామివారిని చూడండి. 12 బిడ్డ పుడతారు. ముందు మీరు చూడండి బాబు. అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య. సంజయ్ చెల్లెలు. ఓహో, స్వయాన సంజయ్ చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు. హాయ్. ఏంటి బావగారు? బాగున్నారా? అబ్బా, అసలు ఈడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డావేంట్రా? నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసావనుకో సగం ఆస్తి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా. అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తారు. అలాగేనండి. స్వప్న. స్వప్న. ఏంటి బావగారు? ఏం కావాలి? బావగారు నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న, అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకాడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? స్వప్న. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా. ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్.
మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కసీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరబెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది, ఫీట్ నొద్దు, బరువు పోతే పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మూత తీయటం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న, ఇక్కడున్నావేమిటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం. బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. భువనేశ్వరి, వస్తున్నానత్తయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. చాలే పిన్ని. అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది, నువ్వు కూడా వెళ్ళు. మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి. ఇష్టమేనా? అయితే వేస్తాను. అవునక్క, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా? రహస్యమా? చెప్పవా? సర్లే, నాకైతే ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, ఘనంగా మోసపోయాను. నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా, సిగ్గుదేనికి చెప్పు. లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం, వారి అనాథాశ్రమంలో. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆయన ఏడాదికి 3 నెలలు ఫారెన్ లో ఉంటారు. మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అరే, పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి? అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనంగా దావుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళలాగేం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2. రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య.
ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారు? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. మరి బాబు చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్రాలన్నగా. మంచిగా ఇదిగో తీసుకోండి. ఎక్కడా చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. ఇది మనోడు, మనోడు. అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అది సరే కదే, ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. స్వప్న, నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు, నేనే విన్ను. గట్టిగా అరవకు. స్వప్న, మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. అక్కని గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో, ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను. నీ కట్టు కదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న, సారీ స్వప్న, నేను చెప్పి అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కానీ ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం అనిపించుకోవాలి. స్వప్న, సారీ తిరిగవా? స్వప్న, నాకు పెళ్ళవడం ఏంటి? మీ అక్కతో పరిచయం చేసిన 2-3 రోజుల క్రితమే. అప్పుడే మా అక్క మీద వెగటి పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యనున్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న, కూల్గా నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం?
ఇదిగో మనవడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరమైంది. ఈ విషయం నువ్వు సంధ్యకి చెప్పావు. వద్దయ్యా, అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా. వాడితో ఈ సంగతి చెప్పి తెలిచేస్తా. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటున్నారేమో. రిస్క్ తీసుకోవడం నాకు విస్కీతో పెట్టిన విద్య. నువ్వే మాట్లాడద్దు. ఈ ఇంటికి నేను సింహాన్ని, వాడంత పిల్లగాకి తేల్చేస్తాను. రాజేంద్ర, రాజేంద్ర! ఏంటి ఏంటా కేకలు? ఏమిటంటావేమిట్రా? ఇక్కడ జీవితాలు తారుమారవుతుంటే మాట్లాడితే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇంత దూరేసం అవుతూ ఉంటాం. మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నాకు అర్థమయ్యేలా చెప్పండి. రాజు స్వప్నను ప్రేమించాడు. మతేమైనా పోయిందా? అతను సంచమొగుడు కాదు. సంఖ్యనెవరో మోసం చేశాడు. నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చజెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంఖ్యమొగుడుగా నాటకం ఆడడానికి ఇక్కడికి వచ్చాడు. సంచ, నాన్న చెప్పింది నిజమేనా? సంచ, నిన్ను నీ దిక్కుమాలిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వప్నల వివాహం చేయడానికి ఈ రావు బాహుతుడు విశ్వేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. రాజు, స్వప్న, ఇద్దరు ఇలా రండి. అయిపోయింది, 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 అయిపోయింది. ఏంటైపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను. ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతుంది. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే. వాడికి ఏదో గన్ను ఉంటుందయ్యా. గన్నుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీకి ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర! ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మలుపుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్లి పెళ్లి. ఎవరి పెళ్లి? నా పెళ్లి. ఏంటి? రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. చెరువులో నీళ్లు తాగుతావు నువ్వు? ఎంత ధైర్యం నీకు?
ఆ ఊరించి ఈ ఊరించి ఈ చెరువులో నీళ్లు తాగుతావా? రేయ్, చంపేస్తాను రా నీకు. రేయ్, నా చేతులు చచ్చిపోయావు నువ్వు. రేయ్, చంపేస్తాను నిన్ను. ఎంతమంది అయ్యాలా? ఆ చెరువు నీళ్లు తాగుతావా? ఏంట్రా రాములు, ఏంటా గొడవ? ఈ గుంటూరు రంగాపురమయ్య మన చెరువులో నీళ్లు తాగాడు. కుక్క నీళ్ళే కదా బాబు గారు, వదిలిపెట్టండి అయ్యా. పోయేది సిటికెట్ పేడమేనే, నువ్వు వదిలే. ప్రాణాలు తీయడానికి ఇది రాత్రియోగం కాదు. అయినా వీడు చేసిన తప్పేమిటి? వాడు చెరువులో నీళ్లు తాగాడు. నీళ్లు తాగింది ఎక్కువ ఆపుకోవడానికి కానీ ఎకరాలు తడుపుకోవడానికి కాదు. దుఃఖ నీరు తాగినా తప్పే. ఈ చెరువులో నీళ్లు మా ఊరివి. మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు. ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు. ఈ ఊరు గాలి పీల్చారు. దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు? మావయ్య వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ల మధ్య కట్టుబాటు కాలదనడానికి తయారయ్యావా? మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? మావయ్య గారు, ఆ కుర్రోడు నీళ్లు తాగుతుంటే వీళ్ళంతా కలిసి కొట్టడం కాదు, చంపుతారు. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదు. ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గుర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాడుతూ మా ప్రాణాలు తీస్తారు? ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు. 2 సార్లు వరుసగా ఓడిపోయారు. ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్? రాయుడు, ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా మామ గురించి గాని ఈ ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా. ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా, రేపు పందాల్లో చూపించండి. చూపిస్తా. పందెంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా. మా మామ పరువు నిలబెడతా. నేల మీద నిలబట్టి చేతకనుడివి గుర్ర పందాలని పోక నరాల్లో కరెంట్ కట్ అయిపోద్ది. తొడగొట్టి చెబుతున్నా, ఈసారి గెలుపు మాదే, ఈ చెరువు మాదే. సరే తెలుసుకుందాంరా. సభాష్ కనకరాజు, సభాష్. అల్లుడంటే 10 మందిలో మామ పరువు పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి. నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను. నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడా? నేను మీ కూతుర్ని నాన్న. అడుక్కునే వాడిని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. అతను అడుక్కునేవాడేం కాదు, మనకైన వాడే. ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే. ఎవరతను? పెద్ద బసవరాజు కొడుకు, చిన్న కనకరాజు. కనకరాజా? ఏ ఇష్టం లేదా? పేరే కనకరాజు, బంగారం. అయితే ముహూర్తం పెట్టిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏంటిది? ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదు, మా మెదడు పాడైపోయాయి. రిపేర్ చేస్తారా? ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు. మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ మాయ చేయడం తెలీదు. ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలీదు. సుప్ర వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు. ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు. వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు? అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు, ఇంటి పెద్దవి అంతకన్నా కావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. సంధ్య, నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు.
వాళ్ళ మాట నేను కాదనలేను. నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు వెంకట్. అక్క ఏమైంది? నొప్పిగా ఉంది, మందులు అక్కడ ఉండాలి చూడు. దొరికిందిలే స్వప్న. రాజు 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 నేను అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. సారీ ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా? ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీ వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్ ఓకే. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? ఏంటి నాన్నగారు? అదేనమ్మా, నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని. నువ్వమ్మా నా అసలైన కూతురువి. నీ నిశ్చితార్థం, పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను. హాయ్. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు కనిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో
అయ్యో నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూది కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం రైట్ కి. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏ స్వప్న, ఏంది ఆ దునిపోతుండే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడయ్యా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు. మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాకా. బాబు, వాళ్ళు రెడీ అయిపోయారు. మరి నువ్వు రెడీ? దేనికి? నిశ్చితార్థం జరుపుకోవడానికి. పంతులు గారు, ఇది ఎక్కడ ఉంచండి. అలాగే అక్షతలు తీసుకురండి. రండి గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపోవడం చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను విలేజ్ స్ట్రోక్. అల్లం నీళ్లు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో, పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా నేను. ఓ ముసలోళ్ళ, కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? అది మంచులు తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా.
ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరుగవయ్యా రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడిగి అలవాటే. బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు బ్లడ్ రావాలి. రండి సార్, ఇలా కూర్చోండి. గానా బజానా వాళ్ళ రమ్మని అడ్వాన్స్ ఇచ్చాను, వాళ్ళు ఇంకా రాలేదేంటి? నువ్వెప్పుడు ఇచ్చావు? ఇచ్చాలేరా. ఇదిగో రాజు, మీ మామగారు వచ్చే లోపు కొంచెం కామెడీ చేయవయ్యా, మేమంతా నవ్వుకుంటాం. నేను కామెడీయా? అదేనయ్యా, జోకర్లాగా గంతులు వేసుకుంటూ పాట పాడు. పాట నేను పాడతా. నువ్వు సామరంగా దేవు పాడు. నోరు మీద నువ్వు పాడవయ్యా. నేను ఉత్తర పాడలేను, ఏదైనా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను. అలాగే. అరే ఆ హండ్రెడ్ అందుకుంటారా? అంట పట్టండి. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. ఆగవయ్యా, ఏడా పాట పాడమంటే ఇట్లా స్ట్రోకులు ఇస్తున్నావు? చెప్పానుగా యాక్షన్ చేయకుండా పాడలేనని. అయితే ఇంకో పాట పాడు, కొట్టాలి నేను పాట. ఇంకో పాట అంటే పక్కన అమ్మాయి ఉండాలిగా. మన స్వప్నం ఉంది కదా. అదెట్టు కుదురుద్ది? స్వప్న పెళ్లి కూతురు, నేను ఒప్పుకోను. పెళ్లి అయ్యాక పడితే తప్పు కానీ పెళ్లికి ముందు పడితే తప్పు కదయ్యా. అయితే ఇదే తప్పులేదు. పాడుకో. తప్పులేదుగా. రాణి స్వప్న అర్థం లేకుండా మాట్లాడకు, నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడికి చెప్తాను. విన్నానంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం, మా ఇష్టం. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును. కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి. అందుకే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిగించి. నువ్వు మాట్లాడకు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. నీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. మహాజన్లారా, ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు 3వ సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు, ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు.
భూషణ్ రా ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు ఆ బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నయ్య. జాగ్రత్త, ఆ రంగాపురం వాళ్ళు గెలవడానికి వీలు. అలాగే. ఏమైందా? ఆచార్యాన్ని పిలవండిరా. ఏమైందా? ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు చావు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?
అవార్డు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని, కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బావగారు పనిలో పని. మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే. నీ అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివిరా? నీకు తిండి పెట్టాను, చదివించాను, పైకి తీసుకొచ్చాను. దేనికి? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని. సంజయ్ను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా, మళ్ళీ మొదలుకు వచ్చావేంట్రా? సంజయ్తో నేను జీవితాన్ని పంచుకున్నాను, ఆమెను మోసం చేయలేను, నన్ను వదిలేయండి. ఊరంతా శుభలేఖలు పంచేశాం. నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కడుతున్నావు. కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరి తాడు నేను కడతాను. నమస్కారం అండి. రండి పల్లవరం జమీందార్ గారు, చాలా కాలమైంది మనం కలుసుకుని. అవునవును, చెప్పినట్టే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి. ఏమిటండి మీరనేది? రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి? సంధ్యకి ముగుడిగా నటించడం ఏమిటండి? నిజమేనే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. Oh my God! సంధ్య! సంధ్య! ఎవరిది? సంధ్య! నా మాట విను. నువ్వెందుకు చావాలి ఇప్పుడు? ఏమిటి సంధ్య, ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని ఇలా పిరిగిదాలా తయారయ్యావు? నేను అతన్ని చూశాను. చూసావా? ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య, అతను ఎక్కడ ఉంటాడు? నేను తీసుకొస్తాను. ఇదే ముహూర్తానికి ఆ రాయుడు కూతురిచ్చి వీడికి పెళ్లి చేస్తున్నారు. మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు? పదండి, అందరూ వచ్చేస్తున్నారు. అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదేంటి? టైం దగ్గర పడుతోంది. అయ్యగారు, సుబ్బరాజు గారు వచ్చారు. వస్తున్నా, త్వరగా త్వరగా త్వరగా. పెళ్లికి ముస్తాబు అవుతున్నావా వెంకట్?
సంధ్య నీ కోసం ఎదురు చూస్తోంది. సంధ్య మీకెలా తెలుసు? సంధ్య కాదు, నీ చరిత్ర తెలుసు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు. చూశాక దగ్గరికెళ్లి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. సంధ్య కావాలని ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ప్లీజ్, అంతకంటేనా? అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి. నాన్న, రాజుని రమ్మనండి. లేని వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు బావగారు? బసవరాజు. బసవరాజు అని నువ్వు రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా తలోపడానికి నేనున్నాను కానీ నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు. ఏంటి మా ఇంట్లో పెళ్లికొచ్చావు? భోజనానికా? అది సరే, పెళ్లి కొడుకు నేటి ఈ సైడ్ ఉంచారు, పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా. పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ లో వెళ్తున్నాడని? అచ్చు తప్పు. కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు. మా సంగతి నీకు తెలియదు? తెలుసు. ఇతను ఇక్కడ ఉండడని, నాతో వస్తాడని నాకు తెలుసు, మీకు తెలియదు. ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు, అక్కడ జరుగుతుందని నాకు తెలుసు, మీకు తెలియదు. నా వెనక రౌడీలు లేరు, ఇప్పుడు వస్తారని నాకు తెలుసు, మీకు తెలియదు. నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు, పాపం మీకు తెలియదు. రెడీయానా లేక రాహుకాలం చూసుకుంటారా? తప్పిపోయినోడి కోసం తలాగు చోట ఎత్తికినా లాభం ఉంటది, కానీ పారిపోయినోడి కోసం పేపర్లో ప్రకటనలు వేసినా పెళ్లి కొడుకు జెండా ఎత్తేచాడు. బసవరాజు, మా వంశం మర్యాద, చరిత్ర, పరువు ఏమిటో తెలిసి కూడా వేలెత్తి చెప్తున్నావు. కాదు, డైరెక్ట్ గా నోటితోనే చెప్తున్నా. వంశం, పరువు, మర్యాద, చరిత్ర. ఏంటయ్యా నీ చరిత్ర? పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్ లేనోడితో కడుపు చేయించుకున్న చండాలపు చరిత్ర. ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవడో దారే పోయేవాడిని తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర. ఆ దొంగ మొగుడుతో నీ చిన్న కూతురు తెరసాటున ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిద్రమైన చరిత్ర. అబద్ధాలు ఆడితే నాలుగు తెక్కొస్తాను. నా నాలుగు తగ్గటం కాదు, నేను చెప్పేది అబద్ధమో నిజమో. 3 ముళ్ళు పడకుండానే 3వ నెల కడుపుతో నీ ఇంటికొచ్చి ఎంత నాటకం ఆడతాను నీ పెద్ద కూతురు అడుగు. కొని బావగారు, అక్క పశు కుంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా మీ చిన్న కూతురు అడుగు. నీ కూతుళ్లే కాదయ్యా, ఇవన్నీ తెలిసి కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డల్ని అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్న వాళ్ళని అడుగు. నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు. ఊరోళ్ళందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేశారు. ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద, వంశం, చరిత్ర? ఏమనే ఏమనే ఇంకా మీరంతా ఏం చూద్దామని కూర్చున్నారు? ఇట్లాంటి పరువు తక్కువ కంపలో పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఉన్న ఇంట్లో సావు కూడుతుంటే బెటర్.
ఊరి జనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు, నాకు బాధ లేదు. కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు. నా బిడ్డ ఆత్మహత్య చేసుకోబోతున్నారు బాబు. రాజేంద్ర బాబు ఎలా ఉంది నాయనా? నీకేం కాలేదు కదా బాబు? ఇన్నాళ్ళు గొప్ప వంశానికి వారసుడని గర్వపడ్డాను. కానీ గొప్పతనం అనేది వంశంలో కాదు, వ్యక్తిలో ఉంటుందని ఈ రోజే తెలుసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. పాడు జీవితము యవ్వనము. కనకరాజు, నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తున్నా?
ఇక్కడ నా అకౌంటే సెటిల్ అయిపోనాది. నీ అకౌంట్ నేను ఎక్కడి నుంచి సెటిల్ చేయను ఎల్లాప్ప. ఇదేంటి అందరు వినేస్తారేమో. కింద ఓకే